మద్యం తయారీదారుల నుంచి డబ్బులు వెళ్ళాలి. తయారీదారులు నేను డబ్బులు ఇచ్చానని కంప్లైంట్ చేయాలి ప్రభుత్వానికి. వాళ్ళు ఇవ్వలేదు అని చెప్తే మూర్ఖత్వం. వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చుంటారు, ఇప్పుడు కూడా ఇస్తారు. వాళ్ళు కమిషన్లు ఇవ్వకుండా వాళ్ళ వ్యాపారాలు నడవు. అది అధికారంలో ఉన్నోళ్ళు తింటారు. ఇది ఓపెన్ సీక్రెట్. అది ప్రూవ్ చేయాలంటే వాళ్ళందరూ కంప్లైంట్ చేయాలి. వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళ వ్యాపారాలు ఉండవు. ఆ తర్వాత ఇంకా వాళ్ళ వ్యాపారం చేయలేరు. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు వ్యాపారం చేసి తర్వాత వచ్చే ప్రభుత్వం వచ్చినప్పుడు మానేసుకుంటారా? లేదు. అసలు ఆ రాజకీయాల్లో వీళ్ళు ఎందుకు జోక్యం చేసుకుంటారు? చేసుకోరు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు వాళ్ళని ఏమనాలి? వాస్తవంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళని బాధితులు అనాలి. వాళ్ళని తీసుకొచ్చి కేసులో నిందితులుగా పెట్టాక ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు? వాళ్ళే డబ్బులు వసూలు చేసి ఇదే డబ్బులు సంపాదించుకుని వాళ్ళు ప్రభుత్వానికి లంచం ఇచ్చారు అన్నది ఆ కేసు. కానీ వాళ్ళనే నిందితులుగా పెట్టారు. వాడే లంచం ఇచ్చాక ఆడే నిందితుడు ఎట్ట అవుతాడు? వాడి నేను ఇవ్వలేదు మొర్రో అని చెప్తున్నాడు కదా. డిస్టిలరీలు అక్కడ నెంబర్ 1. దాంతో ఏముంది? ఏం లేదు. పోనీ వైన్ షాపుల దగ్గర రేట్లు ఏమన్నా 100 రూపాయలకి టికెట్ ఏది అమ్మి 50 రూపాయలు దాని మీద స్టిక్కర్ వేసి ఉంటే ఖచ్చితంగా తప్పు. ఆ విధంగా డబ్బులు సంపాదించుకుని ఉండొచ్చు. ఇవాళ బెల్ట్ షాప్లో జరుగుతుంది అది, వైన్ షాప్లో జరుగుతుంది అది, బార్ షాప్లో జరుగుతుంది అది. బాటిల్ మీద ఒక రేటు ఉంటుంది, ఎంఆర్పి కంటే ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఆ కుంభకోణం. ఆ రోజున దాని మీద ఎంత రేటు ఉందో అంతకే అమ్మారు. అప్పుడు కుంభకోణం ఎట్లా అవుతుంది? దాన్ని వీళ్ళు ఏం చెప్తారు? దానికి ఎంత ఉత్పత్తి చేశారో ఆ ఉత్పత్తి చేసినటువంటి దానికి లెక్క చెప్పకుండా ఇక్కడ అవి అమ్మిచ్చి డబ్బులు తీసుకున్నారు అన్నటువంటిది. అలా అయితే కనుక అప్పుడే పట్టుకోవాలా? అక్కడ మనకున్న జిఎస్టీ విధానంలో 100 మందు బాటిళ్ళు తయారు చేయడానికి ఎంత రా మెటీరియల్ అవుతుంది, 1000 బాటిళ్ళు తయారు చేయడానికి ఎంత రా మెటీరియల్ అవుతుంది అనేది రికార్డు ఉంటుంది. ఇవాళ తప్పించుకోవడానికి ఏ రూట్లోనూ ప్రాసెస్ లేదు. 100 బాటిళ్ళు అయితే ఎంత మెటీరియల్ వాడాలి, 1000 బాటిళ్ళు అయితే ఎంత మెటీరియల్ వాడాలి. వీళ్ళేం డైరెక్ట్గా ఉత్పత్తి చేయరు కదా రా మెటీరియల్ని. రా మెటీరియల్ వేరే వాళ్ళ దగ్గర కొనాలి కదా, కొనుంటారు కదా, ఆ జిఎస్టీ పేపర్స్ ఉంటాయి కదా. అంతకంటే ఎక్కువ కొని తక్కువ చూపించారు ఉత్పత్తి అంటే కనుక ఈ పాటికి చట్టబద్ధంగా జిఎస్టీ డిపార్ట్మెంటే కేసు పెట్టేది, సెంట్రల్ గవర్నమెంటే కేసు పెట్టి ఉండేది. ఆడిటింగ్లోనే దొరికేవాడు, కాగ్లోనే దొరికేవాళ్ళు, గత 5 ఏళ్లలోనే దొరికేవాళ్ళు. అక్కడ లేదే అది. కాబట్టి ఆ రూట్లో లేదు. ఇక షాపుల్లో ఎక్కడా లేదు. ఎందుకంటే షాపుల్లో ఓపెన్గా నడిచినటువంటి పరిస్థితి. షాపుల్లో డబ్బులు పెట్టి తీసుకున్నారు కాబట్టి అంటే కనుక ఇవాళ రాష్ట్ర